మధుసూదన్ యాదవ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ అందులో బన్నీ మాత్రం ఉంటాడు. సీఎం గారు కానీ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆల్సో బన్నీ అని పిలుస్తారు. ఇప్పుడు తాత గారు ఎమ్మెల్యే గారు, మనవడు కూడా ఎమ్మెల్యే కావాలి కదా. ఉన్నప్పుడు ఆయన హావభావాలు, మా తాతయ్య డ్రెస్సింగ్, ఆయన డ్రెస్సింగ్ చూసి రాజశేఖర్ రెడ్డి నిజంగా ఒక లీడర్ అని అనిపించింది 1985లోనే. అంటే ఇక్కడ ప్రధానంగా మధుసూదన్ తప్పించడానికి ఏకైక కారణం ఏమన్నా ఉందనుకోవచ్చా? ఆయన రోల్ మోడల్ రాజకీయాల్లో. ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యిండు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు కదా సార్. మనిషిని మనిషిగా చూసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి అటు పవన్ గారిని ఇటు చంద్రబాబు గారు కావచ్చు చాలా ముందంజలో ఉన్నాము. అంటే మాకంటే బీసీలు అంటే యాదవులు ఎక్కువ అండి. ఆ బీసీలు అన్న కానీ మాకు ఇది పెట్టాడు అని కూడా ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మరి ఎవరైనా కానీ ఇక్కడ వైసీపీ జెండా ఎగిరిద్దండి. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్యాకేజ్ ఇచ్చే ఉన్న కాడికి వాడేసుకుని వెళ్ళిపోయాడు. ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా మెరుగైందా? ఇందిరమ్మనే జైల్లో పెట్టారు. ఇందిరమ్మ అంటే మహాపెద్ద నాయకురాలు, ఐరన్ లేడీ ఆమె. ఇప్పుడు ఎప్పటికీ చంద్రబాబు ఎక్కడ పోయినా కానీ నువ్వు జైలు కూడు తిన్నావు, నువ్వు జైలు కూడు తిన్నావు అంటే నీకు కూడా రుచి చూపెడతా అనేనా? ఇది రాజకీయ ఖైదీలు వాళ్ళు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి పెన్షన్ తీసేసేవాళ్ళు. పేదలకు అదే స్కూల్ అవుతుంది ఎప్పటికీ, మరి ఉన్నోళ్ళకు వేరే అవుతుంది. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగుంది. ఎలా ఉంది ఈ 6 నెలల ప్రయాణం? చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే నేను పదవి అడిగాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు ఒక పదవి కావాలా అంటే నీకు మంచి టైంలో ఇస్తాను బన్నీ తప్ప రెండోది పిల్లవాడు. అంటే బన్నీ అని అందరూ తెలుసు. సీఎం గారు కానీ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆల్సో బన్నీ అని పిలుస్తారు. ఎక్కడ ఉన్నా బన్నీ కింద సుపరిచితులు అంతే. బన్నీ నా పేరు కూడా సీఎం గారు తెలియదు. బన్నీ. ఇప్పుడు తాత గారు ఎమ్మెల్యే గారు, మనవడు కూడా ఎమ్మెల్యే కావాలి కదా. అంటే పరిస్థితులు రావాలి కదండి. అది అప్పుడంటే ఆ పాత రాజకీయాల్లో ఆయన మా తాతయ్య విలేజ్ మున్సిపల్గా ఉన్నారు. తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్, మాది నెల్లూరు జిల్లాలో ఉండేది 70కి ముందు. నెల్లూరు జిల్లాలో ఆనమోళ్లతో మా తాతయ్య గారు వాళ్ళ కుటుంబము, ఆ నేపథ్యంలో మా తాతగారు పెద్ద లీడర్ నెల్లూరు జిల్లాలో. ప్రకాశం జిల్లా ఏర్పడ్డాక మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఖాదీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. తర్వాత ఆయన చాలా పదవులు చేసి ల్యాండ్ మార్కెట్ బ్యాంక్ చైర్మన్ గా, LMB చైర్మన్ గా 25 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు ఆయన. ఆయన ఈ ప్రాంతంలో రామ సుబ్బారెడ్డి గారు అంటే ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే, సుపరిచితులు. ఆయన పేరు చెబితేనే ఆయన ఎమ్మెల్యేకి రోల్ మోడల్ అని అంటారు. మీరు బయట ఎవరిని అడిగినా చెబుతారు. మీకెందుకు వచ్చింది అంటే ఈ రాజకీయ? మా తాతయ్య గారిని రాజశేఖర రెడ్డి గారిని కలుస్తున్నాడా? ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కనిగిరి వచ్చారు 85లో PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఆయన హావభావాలు, మా తాతయ్య డ్రెస్సింగ్, ఆయన డ్రెస్సింగ్ చూసి రాజశేఖర రెడ్డి నిజంగా ఒక లీడర్ అని అనిపించింది 85లోనే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. అప్పుడే ఆయన నాకు నచ్చాడు, ఆయన మాట, ఆయన విధానము. అప్పటి నుంచి ఆయనతో నేను పరిచయం కోసం మా తాతతో ఎప్పుడు పోతుండేవాడిని ఆయన దగ్గరికి. ఒక 5-6 ఏళ్లలోనే నేను ఆయన చేత బన్నీ అని పిలిపించుకునే, అప్పుడే మీ పేరు బన్నీ గుర్తింపు పొందాను. నిన్ను చూసే బన్నీ సినిమా వచ్చింది. మరి ఆయన రోల్ మోడల్ రాజకీయాల్లో. మా కుటుంబానికి రాజమోహన్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి. ఆల్మోస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా మా దగ్గర ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు నాకు. ప్రభావితం కల కుటుంబం మొత్తం మీద ఈ ప్రాంతం అంతా. నేను చిన్నప్పుడే ఫస్ట్ జెడ్పీటీసీకి పోటీ చేశాను. అవును, ఎక్స్ జెడ్పీటీసీ 2001లో పోటీ చేశాను. కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే నెల్లూరు నుంచి వచ్చి కలిసింది ప్రకాశం జిల్లాలో. 24 మండలాలు ఉంటాయి. ఆ 24 మండలాలకు గాను నేను ఒక్కడనే గెలిచాను. కాంగ్రెస్ 4000 మెజార్టీతో. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు. నేను ఒక్కడనే ఇక్కడ గెలిచాను 4000 మెజార్టీతో. అంటే మా కుటుంబ నేపథ్యం ఇక్కడ ఉంది కాబట్టే, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే, రాజశేఖర రెడ్డి అండు ఉంది కాబట్టే మేము ఆ రోజుల్లో రాజకీయాల్లో టీడీపీని ఎదుర్కొని కూడా నిలబడ్డాము. 2004లో నాకు సీట్ ఇస్తా అన్నారు సీఎం గారు, వైఎస్ఆర్ గారు. అయితే అప్పుడు 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే హైకమాండ్ ఏం చెప్పిందంటే అందరికి ఇచ్చేయమనింది. దాంట్లో భాగంగా
తిరుపతి నాయుడు గారికి వచ్చింది, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంటే అప్పుడే మీరు 2004లో మిస్ అయ్యారు ఇక్కడ. మిస్ అయ్యాను. ఆ తర్వాత నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చారు. తర్వాత మళ్ళా వద్దన్నారు సీఎం గారు, వేరే వాళ్ళకి ఇద్దామని అన్నాడు. ఓకే అన్నాను. ఎందుకంటే చిన్నది కదా పోస్టు. తర్వాత 9లో సీట్ ఇస్తా అన్నారు. యూత్ కాంగ్రెస్ కోటాలో ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఇచ్చారు ఢిల్లీలో. ఆ తర్వాత మీరు లాబింగ్ చేయలేకపోయారా 2004? నాకు తెలిసిన ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారే, వేరే వాళ్ళు తెలియదు. ఈ వైవి సుబ్బారెడ్డి కూడా తెలుసు కదా, అందరు తెలుసు. ఢిల్లీలో మారింది అది, యూత్ కాంగ్రెస్ కోటాలో పెట్టారు. తర్వాత నేను సీఎం గారిని కలిస్తే సరే బన్నీ పొరపాటు జరిగింది, నేనేం చేయలేకపోయాను అన్నాడు. తర్వాత ఆగస్టు 2వ తారీఖు కలిసా మళ్ళీ జస్ట్ జరిగిపోయానికి పట్టుకున్నాడు. కానీ ఒక 2-3 నెలల్లో నేను నీకు ఎమ్మెల్యే అంత పదవి ఇస్తాలే అన్నాడు. సెప్టెంబర్ 2 చనిపోయారు. ఆయన చచ్చిపోవడం అప్పుడే నాకు బాగా తీవ్ర నష్టం, అంటే దేశానికి నష్టం జరిగింది, నాకు రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం, అంటే ఒక రకంగా చెప్పాలండి. నాకు మిస్ అయింది. ఆ తర్వాత జగన్ గారు రావటము, తర్వాత జగన్ గారి నాయకత్వంలో ఒంగోలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయటము, ఓదారు పేద జరపటము, తర్వాత పార్టీ పెట్టడము. ఆ పార్టీలో 14లో కూడా సీట్ అడిగాను. అయితే బన్నీ కదిరిబాబురావు గారు చాలా బలవంతుడు, ఆయన 50 కోట్లైనా లెక్క లేకుండా పెడతాడు. మీకు తక్కువ? మాకు అసలు ఏముందండి, నోన్ ఫ్యామిలీ కదా, నోన్ ఫ్యామిలీ కానీ మరి ప్రభావితం చేసే ఫ్యామిలీ కదా. అంటే మాకేం బిజినెస్ లేవండి, ఎటువంటి వ్యాపారాలు లేవు మా కుటుంబానికి. మా నాన్న ఇంజనీరు, మీ ఫ్యామిలీ అంతా అమెరికా ఉన్నారు కదా మొత్తం అంతా. ఉన్నా కానీ చెల్లెళ్ళు వాళ్ళు కాకపోతే సహాయం చేస్తారు, కానీ మనం ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే వాళ్ళు ఆస్తులు ఇవ్వలేరు కదా. ఆస్తులు అమ్మపోవచ్చు, కానీ ఆ ప్రభావం అయితే ఉంటుంది కదా. ఆయన సీఎం గారు ఆ రోజు అన్నాడు, నేను ఒక మంచి వ్యక్తిని పంపిస్తాలే, నువ్వు బాబురావుని మోటుకోలేవు, డబ్బులు 10-15 కోట్లు కూడా పెట్టలేవు కదా అన్నాడు. మీ ఇష్టం అన్నా, మీరు ఎలా అయితే అలా, మీరేం చెబితే అది నేను మీతోనే జర్నీ అన్నారు అని చెప్పాను. ఆల్ ఆప్షన్ బుర్రా మధుసూదన్ యాదవ్ అని అతను పంపించారు. తను ఇక్కడ కాదు, తను ఇక్కడ అంటే బీసీ సీటింగ్. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అసలు అతనికి టికెట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా మీకు తెలియదు, అది కూడా పార్సల్ గా మీ ఇంట్లోకి వచ్చింది. అంటే నేరుగా ఆయన తీసుకొని బీపారం వచ్చాడు. ఆయన అదే రావడం కనిగిరి కూడా ఫస్ట్ టైం తీసుకొని నేరుగా వచ్చారు ఇక్కడికి, అందరికీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్సల్ కాదు, తానే తీసుకొని వచ్చాడు, తానే వచ్చారు. మేమందరం చాలా కష్టపడి పనిచేసాం. ఆయన వచ్చేంత వరకు ఆయనకు అంత లేదు, అంటే ఎవరికి వచ్చిందో తెలియదు, తనకు వచ్చింది. అంటే మేము 15-16 మంది రెడ్డిస్ అడుగుతున్నాం నాకని. అది వీళ్ళందరూ కొట్టుకుంటారేమని సీఎం గారు మొత్తం బెంగళూరులో మార్చిండా, ఆయనకి ఇచ్చారు. మరి అంటే ఇప్పుడు ఏది బీసీగా వాళ్ళని ఇచ్చారు జిల్లాలో. ఇప్పుడు ఇక్కడ మధుసూదన్ యాదవ్ బెంగళూరు బ్యాచా? బెంగళూరు నుంచే వచ్చాడు, రాజకీయాల్లో లేడు ఆయన ఎప్పుడు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు ఆయన, వ్యాపారస్తుడు. ఆయన వచ్చారు 2014లో కొంత విఫలం అనుకో. విఫలం అంటే ఆల్ ఆఫ్ చేయడం రాబట్టి ఆయన తిరిగే టైం చాలలా, పాపం మనుషులు కలుసుకోవడానికి టైం సరిపోవాలా, తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. తర్వాత నేను కూడా ఒక డిసైడ్ అయ్యాను. 85లో బీసీ ఓడిపోయాడు ఇక్కడ కాంగ్రెస్ పక్క నుంచి. 14లో బీసీ ఓడిపోయాడు. ఒకసారి గెలిపిస్తే అగ్రవర్ణాల మీద కూడా కొంచెం బాగుంటది, ఒక బీసీ ఎమ్మెల్యే అయితే మనకు కూడా గౌరవం ఉంటది అని చెప్పి. మీరు కూడా అగ్రవర్ణమే కదా, అంటే అగ్రవర్ణాలలో గౌరవం ఉంటుందని. బీసీలు అంటే మమ్మల్ని ఏమనుకున్నాం అంటే వీళ్ళు ఎప్పుడు ఓసీల పక్షాన్ని ఉంటారని అనకూడదు కదా. దాంట్లో భాగంగానే నేను 5 సంవత్సరాలు వేరే పని ఏమి లేకుండా పూర్తిగా ఈ 6 మండలాల్లో తిరిగి అసలు ఆయన ప్రతి ప్రోగ్రాం నేను లేకుండా ఏమీ లేదు. 6 మండలాలు తనతో పాటు తిరిగి మధుసూదన్ యాదవ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ అందులో అన్నింటిలో ఉంటాడు. 6 మండలాల్లో అతనికి అంత మెజార్టీ తీసుకొచ్చాం, కష్టపడ్డాను. అది ఆయనకి తెలుసు, ఈ 6 మండలాల ప్రజలకి తెలుసు, హైకమాండ్ కి తెలుసు. 2019లో అది ఎమ్మెల్యే అయ్యారు. సో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా కొంత విభేదాలు వచ్చినాయి అనుకోవచ్చా బన్నీకును మధుసూదన్ యాదవ్ కు? విభేదాలు ఏం లేవు కాదండి, వ్యక్తిగత విభేదాలు ఏం లేవు కాదండి. ఇప్పుడు ఒక పదవి ఆయనకు వచ్చినప్పుడు ఇంకో పదవి రావాలని నేను కోరుకుంటా కదా. నాకే పదవిలు రాలేదు. సరే రాకపోతే రాకపోతే సీఎం నన్ను ఎక్కడ కనపడ్డా బన్నీ అని పిలుస్తాడు. ఏ మీటింగ్ నాకు ఏ గ్రేడ్ లో పాస్ ఇస్తారు, వెళ్తాను. ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేతో సమానంగా నేను పోతాను, బన్నీని పలకరిస్తారు. ప్రోటోకాల్ లేదు కానీ గౌరవం అయితే ఉంది. కుర్చీ లేదు, స్టేజీ మీద ఎక్కడ ప్రోటోకాల్ లేదు కానీ
పార్టీలో ఇప్పుడు అది కూడా వచ్చింది. జగనన్న దయ ఉండ ఇవాళ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలతో నాకు మంచి ప్రోటోకాల్ ఇచ్చాడు. సరే, మీ కుటుంబం గురించి చెప్పండి. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఒక్కడేనండి మాకు ఏకైక. అంటే ఇప్పుడు తాత ఎమ్మెల్యే గారు అమ్మ తరపున? మా అమ్మ నానండి. అచ్చా. డాడీ ఏం చేసేవాడు మరి? మా నాన్న ఇంజనీర్ అండి, ఇక్కడే ఇరిగేషన్ డిఈగా రిటైర్డ్ అయ్యారు. ఎంప్లాయీ. ఓకే. హౌస్ వైఫ్ అమ్మ? మా అమ్మ హౌస్ వైఫ్. మీరు ఒక్కలే? ఇద్దరు సిస్టర్స్? ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. ఓకే. మీకు పిల్లలు? నాకు ఇద్దరు అబ్బాయిలండి. ఒక అబ్బాయి ఎంఎస్ అయిపోయింది, ఇంకో అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, థర్డ్ ఇయర్. ఏది మరి ఇప్పుడు ఒక అబ్బాయి అక్కడ ఉండను కదా? అమెరికాలో ఎంఎస్ అయిపోయింది, జాబ్. మరి ఇంకేందుగా మంచిగా వెల్ సెటిల్డ్. చాలా అమెరికా బాగా డబ్బులు వస్తాయా? సామాన్యులకి ఏమైనా సాధ్యమా? ఇది కాదు కదా. చదువుకొని వెళ్ళారు వాళ్ళు. ఇవాళ ఎమ్మెల్యే అంటే 25-30 కోట్లు కావాలని రోజులు ఇవి. ఇంకెక్కువ సుమారు మాదంతేనండి. అంటే దాని రీతి మనం పెరగటం లేదు. ఇప్పుడు మొన్న జస్ట్ ఇక్కడ ఏది మధుసూదన్ యాదవ్ కు ఇవ్వకపోవడం గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ? అంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ తృప్తిపరచాలా. ఓకే. 2 సార్లు తనకి ఇచ్చారు, 14 ఇచ్చారు, 19 ఇచ్చారు. ఒకసారి విఫలం కావచ్చు కానీ అవకాశం అయితే ఇచ్చిండు. 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఒకసారి పాస్ అయ్యారు. ఇంకోటికి అవకాశం బీసీల్లో ఇప్పుడు ఇచ్చిన దద్దాల నారాయణ యాదవ్ కూడా కొంచెం చదువుకున్న వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు. ఇక ఇక్కడ జడ్పీటీసీ ఏంటంటే సామాజికంగా మీరు అన్నట్టుగా అగ్రవర్ణాలకు ఒక సరే అగ్రవర్ణాలు అనకూడదు అనే ఉద్దేశంతో బీసీలకు 2014లో తీసుకొచ్చారు. మీరు కూడా కష్టపడ్డారు, 2018లో కంపల్సరీ చేశారు. కానీ కొంత మళ్ళా ఎందుకు కొంత ఎబో అవుతున్నాడు మనకన్నా, మన మాట వినట్లేదు అని మళ్ళీ అగ్రవర్ణాల పెత్తనంతోనైనా ఇదంతా సీట్ మార్చింది అంతే కదా? అబ్బే లేదండి, ఆయనకి ఏంటంటే 2 సార్లు అవకాశం కల్పించారు. ఇంకోళ్ళు మారుతారు. మీరు ఎట్లయితే మొత్తం 10 సార్లు ఉండవచ్చు తీసేశారు కదండి. నాగార్జున తీసేశారు, ఎవరిని తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి అగ్రవర్ణం లేదు, దళిత వర్ణం లేదు, ఏం లేదు. గతంలో సార్ మనిషిని మనిషిగా చూసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆఫ్ కోర్స్ ఆయన ఎస్సీనా బీసీనా ఓసీనా అని చూడని వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే. అదే ఆయన దగ్గర గుడ్ క్వాలిటీ. మీ ఓసీలంతా ఒకటి ఇది, ఇందులో వాస్తు పాత్ర కూడా ఉండి ఇక ఈ ప్రకాశం జిల్లాలో వేరే వాళ్ళు వెలువెట్టకూడదు, వాసుదే నడవాలి, ఇది కాదా నిజం? అదేం లేదండి. వాసన ఏంటంటే 30 యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లాలో తిరిగేవాడు. ప్రతి నియోజకవర్గంలో తనకు ఒక ఉనికి ఉంది. తను వస్తే ఆల్ ఆఫ్ షెడ్ వస్తే కూడా చెడనేం చెప్పట్లేదు. ఇప్పుడు గంట తర్వాత ఒంగోలు కనిగిరి వస్తున్నాడంటే 1000 మంది గ్యాదర్ అవుతారు. ఇప్పుడు 12 గంటలకు చెప్పి 2 గంటలకు వాసన వస్తున్నాడని మనం మెసేజ్ పెడితే ఒక 1000 మంది వస్తారు. ఏంటంటే అందరినీ నవ్వుతానే వీళ్ళకు ఎందుకు వాళ్ళ మనకు తెలియదు, వాళ్ళ సొంత విషయాలు ఏమంటే మనకు తెలియదు కదా. సో మరి మీరే వర్గం? ఇప్పుడు శ్రీరణ వర్గమా వైవి సుబ్బారెడ్డి వర్గమా? మాకిద్దరు వర్గాలు ఇక్కడ. మాకు 2 కళ్ళ అంటే అడగామా ఇటుగామారా? సరే ఇప్పుడు అసలు వర్గాలు లేవండి వాళ్ళిద్దరికి. మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరు సొంత బావబాబు అంటున్నాను. సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని వాసన చేసుకున్నారు, సొంత బావ. వాళ్ళకి ఎందుకు ఉంటాయి విభేదాలు అసలు? కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయి, అవి కాలక్రమేణ సర్దుకుంటాయి. అంత రాజకీయాల మీద ప్రభావితం చేసే శత్రుత్వం వాళ్ళిద్దరికి ఏం లేదు. ఇప్పుడు ప్రధాన పాత్ర ఎవరిది అనుకోవచ్చు? ఇప్పుడు దద్దాల నారాయణ గారికి రావడం జగన్మోహన్ రెడ్డి గారు అంతేనా? మసూద్ నారాయణ గారికి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు అంటారు మేమెవరు చెప్పలేదు, మాకు తెలియదు. అంత ముందు ఆయన అసలు తెలియనే తెలియదు. ఆయన్ని బీపాంతోనే చూసాం. సో ఇప్పుడు నారాయణకు రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతేనా? అంటే నేను సీఎం గారిని అడిగా, ఈసారన్నా నాకంటే బని 29లో చేస్తాను, 50 సీట్లు వస్తాయి, కొత్త వస్తాయి, బీసీకే ఇవ్వాలా. ఇప్పుడైతే బీసీకే ఇవ్వాలి, మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఇవ్వాలి. అదే అంటే మాకంటే బీసీలు అంటే యాదవులు ఎక్కువ అండి. ఇక్కడ ఒక 24,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ, సుమారు 24,000 ఓట్లు ఉన్నాయి. యాదవాస్ అంటే బీసీలు అంటే యాదవాసే ఎలివేట్ అవుతారు ఇక్కడ ఈ ప్రాంతంలో. అందువల్ల ఆయన అదేం చెప్పాడు అంటే బీసీకే ఇవ్వాలా అన్నాడు ఇక్కడ. అంతే, నీకు నచ్చిన పేరు 4 చెప్పు అన్నాడు. మనకెందుకులే నేను వదిలేసాను. మీరు చెప్పాలి కదా పేరు, మనకెందుకులే అంటే ఏదో పేరు చెప్తారు కదా. ఏదో చెప్పాను నేను 4 పేర్లు. 4గిట్లో మీరు 4 చెప్పగలుగుతారు ఇప్పుడు మరి? ఎందుకులేండి అంటే తోమత చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు 4 పేర్లు చెప్పాను నేను. సో ఇంకొక 3 పేర్లు కూడా అదే సమస్య స్థానమేనా? అదే యాదవ వర్గమేనా? యాదవ వర్గమే. జడ్పీటీసీలు ఉన్నారా అందులో? జడ్పీటీసీలు ఎంపీ ఇంకెవరు లేరు. సీఎం గారు వాళ్ళతో మాట్లాడుకున్నారు, అంటే వాళ్ళతో ఆయన కలిశారు.
ఎవరు బెటర్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా మధుసూదన్ తప్పించడానికి అంటే ఏకైక కారణం ఏమన్నా ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలాగా ఇది ఏమో ఉద్యోగం కాదు కదండి, రాజకీయం 10 ఏళ్ళు ఇచ్చారు ఆయనకి అవకాశం. కానీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే ఉంటారు మరి. అంటే 10 ఏళ్ళు ఇచ్చారు అవకాశము, కాబట్టి కొత్త స్థానికుడికి ఇవ్వాలా? స్థానికుడు చదువుకున్నాడు ఈ అబ్బాయి బానే, కాబట్టి మార్పు అయితే కంపల్సరీ అనుకున్నారు. మార్పు లేకపోతే మరి ఇద్దరిని ఇంకా కొంత గ్యాప్ ఉందా ఏమన్నా? కొంత ఒక తాటి పైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరం పార్టీ మీద ఉండేవాళ్ళం అండి, పార్టీ తల్లి, పార్టీ చెట్టు అండి. ఆ చెట్టుకి నీళ్ళు కూర్చునేవాళ్ళు నీళ్ళు కూర్చుంటారు, అవకాశం ఉంటే కాయ కోసుకునేవాడు కాయ కోసుకుంటాడు, ఎవరు చెట్టు మీద కూర్చోగలడు. ఆ చెట్టు ఉంటేనే మనం అందరం ఎన్ని ఆటలు ఆడవచ్చు. ఆ చెట్టు పోయింది అనుకోండి అందరూ ఎటో పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకోటి ప్రధాన కారణం, తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ జగన్ గారు సుమారుగా ఒక 80 నుంచి 90 మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక 50 దాకా మార్చారు, 50 పైన మార్చారు. అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందనే ఉద్దేశమేనా? ఎఫెక్ట్ అంటే అండి, నేనే ఉంటాను, అందరూ తృప్తిపరచలేను, కొంత కొరవ ఉంటది. అదే కొత్త క్యాండిడేట్ పెట్టామనుకోండి అసంతృప్తి కూడా పోద్ది కదా, అది మళ్ళీ అదొక మైలేజ్ పెరిగి ఓట్లు పెరుగుతాయి. అదొక మంచి స్ట్రాటజీ అది కూడా. అంతే, ఆ నేపథ్యమే చేయడం. సో ఇక్కడ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందనుకోవచ్చు? ఎవరైనా కానీ ఇక్కడ వైసీపీ జెండా ఎగిరిద్దండి. అయ్యో, దాన్ని ఎవరు ఆపలేరు. ఇది కంచుకోట కాంగ్రెస్ పార్టీకి పూర్వము. ఓకే, పూర్వం కమ్యూనిస్టు, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్. సో మీకు ఇద్దరితోని ప్రయాణం చేశారు, ఎవరు బెటర్ అనిపిస్తుంది? అటు రాజశేఖర రెడ్డి గారుతో ప్రయాణం చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేశారు, ఇద్దరు ముఖ్యమంత్రులతో. ఆయనతో ఫ్లెక్సిబిలిటీ వేరేగా ఉంటుంది, జగన్ గారితో వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు అతనికి బాగా దగ్గర కదా. చూశానండి, మీకు గర్వ పట్టుకున్నాడు కదా, నేను నీకు మంచి పదవి ఇస్తాను అని చెప్పి ఒక జిల్లా లెవెల్ పదవి అనుకున్నారు, అంటే ఎమ్మెల్సీ అంత పదవి. కానీ ఏదో దురదృష్టం, అంటే ఆయన చనిపోవడమే దురదృష్టము, ఈ రాష్ట్రానికే దురదృష్టం, మనకే కాదు. అంతేనా? ఉండుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అయ్యో, ఇది మాత్రం ఆయన ఉంటే ఈ విడిపోయేది కాదు, ఈ గోళ్ళు ఉండేవి కాదు, బ్రహ్మాండంగా ఉండేది. విడిపోయి ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతింటాము, ఏ పని చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రెండు తెలంగాణలో ఇటు ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు చాలా బలంగా ఉన్నాయి అంటారు కదా. ఏం లేదండి, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ చాలా బాధగా ఉంది కదా రన్ చేయడానికి. అయ్యో, ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యిండు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు కదా, ఆయనకి ప్యాకేజ్ ఇచ్చే ఉన్న కాడికి వాడేసుకుని వెళ్ళిపోయాడు. 20,000 రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకున్నాడు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఆ ప్యాకేజీని బాగా ఎంజాయ్ చేసింది ఆ గవర్నమెంట్. అప్పుల్లో జగనన్నకి అప్పు చెప్పారు. అది కాదండి, ప్యాకేజ్ అట్లాంటి ఉండదు కదా, ఎంజాయ్ చేశాడు. కాకపోతే జగనన్న డెవలప్మెంట్ ని సంక్షేమాన్ని రెండొద్దులుగా పట్టుకొస్తున్నాడు. అంటే అది తగ్గకుండా ఇది తగ్గకుండా. మీకు అధికార పార్టీ కాబట్టి మీరు ఏమైనా చెప్తారు, అవునా? ఇవాళ ఏది కావాలన్నా డైరెక్ట్ గా ఏ ఎమ్మెల్యేతో పడలేదు, ఎంపీపీతో పడలేదు, సచివాలయంలో కాగితం పెడితే వస్తుంది. నిజమైన ఇప్పుడు తెలుగుదేశం ఇంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి పెన్షన్ తీసేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అసలు తెలుగుదేశం వాళ్ళకి వస్తుంది, కమ్యూనిస్ట్ వాళ్ళకి వస్తుంది. ఎంత బాగా వస్తుంది అది అందరికి. మేము గడప గడప తిరిగాము, తిరిగిరాములో ఏ ఇంటి ముందు కూడా సంతోషం లేకుండా ఎవరు లేరు. ఎదుగొచ్చారబ్బా అని ఎవరు చూడాలి ఆశ్చర్యంగా నవ్వుతా అన్నా అని. మాకు అది వచ్చింది, ఇది వచ్చింది, మా అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, అన్నం బళ్ళు బ్రహ్మాండంగా పెడుతున్నారు అంటే వాళ్ళు సెల్ఫ్ గానే వాళ్ళంతటా వాళ్ళ సంతోషంగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఏదో బలవంతంగా మేము వస్తే మాట్లాడటం అనేది అసలు జరగలే ఎక్కడ. మరి అటు పవన్ గారిని ఇటు చంద్రబాబు గారు కావచ్చు చాలా ముందంజలో ఉన్నాము. ఏ ముందంజలో లేరు, అన్ని ఊరికి కంపల్సరీ జగన్ ఇంటికి పంపించవలసిందే అంటారు కదా. వాళ్ళు పంపిస్తే పోతారా, జనం పంపాలి. జగన్ పంపాలంటే జనం మనసులో ఉండిపోయారండి. అతను అంటే ఎలక్షన్ అంటే కొంతకాలమే కదా, దాదాపు ఆ సమయం వరకు ఎవరు ఎక్కువ అంటే ఈ డబ్బుల ప్రభావము, డబ్బులు ఇచ్చినా ప్రతి మనిషికి ఒక ఆత్మ మనస్సాక్షి ఉంటుంది. మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మనకి ఏం తక్కువ చేశాడు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు.
అనే ప్రతి మనిషికి ఆత్మసాక్షి సో ఉంటుంది. అందుకేనా వై నాట్ 175? వై నాట్ 175 తప్పేం లేదు, సాధ్యమేనా సార్? సాధ్యమే. ఎట్లా సాధ్యమైతే సార్? నాకు తెలిసి 29లో సాధ్యమైపోయింది. అంతేనా? ఎందుకంటే ఆ. అసలు ఎంత ఎమ్మెల్యేస్ పని తగ్గిపోయింది. ఆ. ఇంతకుముందు కాఫీ కావాలన్నా ప్రతిదీ కావాలని ఎమ్మెల్యే గుంపులు ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిపాలన ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సిన సౌలభ్యం. అవసరం లేదు. అంటే రికమెండేషన్ అవసరం లేదు, యా. ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా అది ఏమైనా చేస్తున్నారు. కానీ. ఆ. ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్ గా చేస్తారు. అవును అవును. సో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, రకరకాలు కావచ్చు. అదేమన్నా ఎఫెక్టివ్ ఉంటుంది అనుకోవచ్చా బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం? అంటే కులాన్ని చేసిండు, అది పెట్టారు కానీ పాపం ఆయన కష్టపడుతున్నాడు ఏదో చేయాలని. డబ్బులు కూడా కావాలి కదండి కొంచెం. అవును. అవి మరి ఆ బీసీలు అన్న కానీ మాకు ఇది పెట్టాడు అని కూడా ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారు మరి? ఎందుకులే బీసీ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు పూర్వ రోజుల్లో ఎస్సీలందరూ కాంగ్రెస్ పక్క ఉండేవాళ్ళు. ఆ టైంలో రామారావు గారు బీసీలని ఓన్ చేసుకున్నారు. బీసీ పార్టీ అన్నాడు, 10-12 మంది మంత్రులను చేసేసాడు. అటువంటి టైంలో టీడీపీ చాలా బలంగా ఉంది. దాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎస్సీలు కాంగ్రెస్ పక్షానికి ఇచ్చారు. బీసీలను కూడా వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభిమానంతో దగ్గర తీసుకుని మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళని పరిపాలనలో భాగస్వామ్యం చేశాడు. ఓకే. సో వాళ్ళకి పెద్ద ఆయన మీద కోపం ఉండదు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఏది నిన్నటి అంబేద్కర్ సామాజిక స్టాచ్యూ అది కూడా చాలా ఏమన్నా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంతే. ఇక అదొక నిదర్శనం అనుకోవచ్చు. ఇప్పుడు అది మంచి సోషల్ జస్టిస్ బాగుంది. మీకు ఓట్ బ్యాంక్ కూడా మెరవిస్తుందా? ఓట్ బ్యాంక్ అని కాదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు అంబేద్కర్ గారికి. మన ఈ దేశంలో ఎవరు ఇవ్వనంత అరుదైన గౌరవం అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ, నేను ఒక్కళ్ళు అంటలేను. రాజధాని లేని రాష్ట్రం అంటే మన కంబైన్డ్ గా 10 ఏళ్ళు ఇచ్చారు, అక్కడే జరపాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్ ఆ ఓటుకు నేర్పు కేసు ఇరుక్కోవటము, రాజకీయానికి వచ్చి రాజధాని లేని రాష్ట్రంగా అయింది. కానీ అక్కడే ఉండి కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటే బాగుండేది. ఆల్ ఆఫ్ సడన్ రావటం వల్ల బస్సులో పండుకున్నాడు వచ్చి. అది సో మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 3 రాజధానాలు అంటే ఇవి 3 ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి. అతను ఏ పని చేసినా దానికి మంచి అర్థమే ఉంటుంది తప్ప కమిటీ వేశారు, కమిటీ నిర్ణయం మేరకే చేస్తున్నారా? ఒక 20-30 ఏళ్ళు ముందు ఆలోచించి చేస్తాడు తప్ప కాళ్ళ మందరం చూసుకొని చేయడు. 3 రాజధానులు అనేది కూడా నాకేదో ఆయన పెద్ద విజనే ఉంటది. అంటే రేపు రాబో కాలంలో మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, సో మాకు కావాలి అనే అంశం భావం రాకుండా ఉండటం కోసమే. వెనకబడ్డ రాయలసీమ వెనకబడ్డామనో ఉత్తరాంధ్ర వెనకబడిందనో అన్ని తారతమ్యాలు లేకుండా ఉండటం కోసం ఆయన విజనరీ లీడర్ ఆయన. ఓకే. కాబట్టి ఇప్పుడు 3 రాజధానులు. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఎలక్షన్ ముందుకు జగన్ జలగపోయారు, ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఇప్పుడు మరి చంద్రబాబు కూడా జలుపోయారు. అవన్నీ వాళ్ళ అని ఎట్లంటాను. అప్పుడు జగన్ జైలుపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడు చంద్రబాబు అంటే జైలుపోవడం వల్ల ఇప్పుడు టీడీపీ మీరు చంద్రబాబు నాయుడు తప్పు చేసి జైలుకి వెళ్ళాడు, జగన్ అక్రమ కేసులు బనాయించి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని భయపీయడం కోసం కేసులు పెట్టారు. అయ్యేం పెద్ద నిలబడే కేసులు ఏం కాదు. ఇప్పుడు ఎప్పటికీ చంద్రబాబు ఎక్కడ పోయినా కానీ నువ్వు జైలు కూడు తిన్నావు అంటే నీ కూడా రుచి చూపెడతా అనేనా? ఇది రాజకీయ ఖైదీలు వాళ్ళు. అయ్యి జైలు కూడా అంటే దొంగతనం చేసి కాదుగా పోయింది. ఆర్థికమైన విధి విధానాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు జగన్ గారిని ఇబ్బంది పెట్టింది, తీసుకెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మోసం చేశావు, జైల్లో పట్టం అనేది. ఇప్పుడు ఇందిరమ్మనే జైల్లో పెట్టారు. ఇందిరమ్మ అంటే మహా పెద్ద నాయకురాలు, ఐరన్ లేడీ ఆమె. లల్లూ ప్రసాద్ యాదవ్ పెట్టారు, ములాయం సింగ్ యాదవ్ పెట్టారు, జయలలిత గారిని అవి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి అంటే ఐఏఎస్లు వాళ్ళ ద్వారా జరిగినప్పుడు ఈ క్యాబినెట్ లో ఉంది కాబట్టి ఆ మంత్రులను శిక్ష అదే పోవాల్సి వచ్చింది. కానీ అంతే, అది వాళ్ళు తెలిసి చేసిన తప్పిదాలు ఏమి ఉండవు. నాకు రేపు ఇక్కడ జెండా వైఎస్ జెండా అంటారు ఖచ్చితంగా. వైఎస్ఆర్ సిపి అణగిరి కొండ మీద వైఎస్ఆర్ జెండా ఎగిరిద్ది అంతే. సో ఇప్పుడు మీకు అసలు ఈ సడన్ లా మీరేంది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని తీసుకురావడానేమో మీరు వెళ్ళారు, ఆ రోజైనా మీకు ఫోన్ వచ్చింది? అవునండి. అంటే ఆయన అమెరికా నుంచి వస్తుంటే ఊరికే మేము మీరు పోయి అమెరికా పోయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఓకే. రిసీవ్ చేసుకున్నాం, ఆయన ఇంటికి వెళ్ళారు. మేము వర్షం పడుతుంది బయలుదేరా. దారిలో చింతపల్లి దగ్గర ఉన్నప్పుడు
ఇది జియో వచ్చింది. ఓకే, ఫస్ట్ మీది ఏది మీ బయోడేటా ఇవ్వమన్నారు కదా, నిజమేనా? ఇవ్వమని ఒక గంట ముందు అడిగారు, జియో వచ్చింది. జియో వచ్చి అంటే ఏదో పదవి ఇస్తారా అనుకున్నాను, మంచి పదవి ఇస్తున్నారు, సీఎం గారు జియో అంటే అడిగారంటే అనుకున్నాను. నాకు బయలుదేరేటప్పుడే వాసన అన్నాడు, నీకేదో పదవి వచ్చింది ఇవాళ రేపట్లో అన్నాడు. అది ఏదనే తెలియదు. అయితే చాలా ఉన్నతమైన పదవి, ఉమ్మడి జిల్లాలో ఒక హోదా ఉన్న పదవి, ఒక పెద్ద బాధ్యత ఉన్న పదవి అని చెప్పింది. అట్లా ఇవ్వడం సంతోషం అంట. డిసిసిబి చైర్మన్ గానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు స్టేజ్ జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న కుటుంబం మాది. ఓకే, జిల్లాలో నాకు ఒక గుర్తింపు ఉండేటట్టుగా ఒక పదవి ముందు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే సీట్ 29లో ఇస్తా అన్నారు మీరు. అప్పుడు దాకా సర్వైవ్ కావాలంటే నాకు ఒక ఉనికిని ఏర్పాటు చేయండి అన్నాడు. రికమెండేషన్ అది. మార్కెట్ యార్డ్ తీసుకో బన్నీ అన్నాడు. అక్కని తీసేసి నిలుస్తా అన్నాడు. మా అబ్బాయి నేను వెళ్ళాము ఆ రోజు. అంకుల్ మా నాన్నకి ఎమ్మెల్యే సీట్ అడిగితే మార్కెట్ యార్డ్ ఇస్తారా అని అడిగాడు. మా బాబుని కూడా పేరుతో పిలుస్తాడు. పవన్ ఎమ్మెల్యే తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మనే మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్, మిగతా అన్ని కాదని అన్నాడు. లేదు మా నాన్నకు వద్దన్నాడు. మావాడు చనువుగా మాట్లాడాడు. సో ఇది లక్కీలీ వచ్చింది మొత్తం మీద. మా నాన్నకి మార్కెట్ యార్డ్ వద్దంటే ఆ తర్వాత అక్క నీకు బుద్ధి పుట్టిన రోజు నువ్వు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉండు అని చెప్పాడు. నువ్వు వద్దనుకున్న వరకు నీదే మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పారు. నాకు ఈ పదవి రాగానే మేడం వాసన ఉంచుకోలే, ఏముంది 5-6 నెలలే కదా అన్నాడు. ఎలక్షన్ తర్వాత ఎట్లా మారుతాం కదా అన్నాడు. అసలు మా ఇంట్లో 2 పదవులు వద్దన్నా, ఒకటే ఉండాలి, ఒక్కటి చాలు మాకు. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే ఆ డయాస్ మీద రిజైన్ చేసేసి. అదే ఒక డిసిసిబి చైర్మన్ గా మీరు ఈ 6 నెలల కాలంలో చేయగలిగిన పనులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, చెప్పుకోదగ్గ? చేశానండి. మా ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇచ్చాను. ఓకే, 100% మెరిట్ మీద. తర్వాత రికవరీస్ కానీ, సెటిల్మెంట్ లాంగ్ పెండింగ్ ఉన్న సెటిల్మెంట్స్, వన్ టైం సెటిల్మెంట్, రాని బాకీలు, వాటి మీద లీగల్ యాక్షన్స్ అన్ని స్పీడ్ చేశాను బాగా. మీకు సిబ్బంది వర్క్ చేయడము రకరకాల చాలా స్పీడ్ చేశాను. కదలికి వచ్చింది, రికవరీ వస్తుంది బాగా. బ్యాంక్ కి పాత బాకీలన్నీ వసూలు చేపిస్తున్నాను. కొత్తగా అప్పులు కావాల్సిన వాళ్ళకి బాగా ఆహ్వానించిస్తున్నాము. డిపాజిట్లు తీసుకుంటున్నాము. షేర్ క్యాపిటల్ ఉంటుంది, 8% వడ్డీ ఇస్తున్నాం సీనియర్ సిటిజన్స్ కి. భారతదేశంలో ఏ బ్యాంక్ ఇవ్వటం లేదు 7 మించి. మేము 8 ఆఫర్ చేసాం సీనియర్ సిటిజన్స్ కి. బాగా డిపాజిట్స్ తీసుకుంటున్నాము. బ్యాంక్ బాగుంది. ఇంకా కొన్ని చిరు వ్యాపారులకు లోన్స్ అన్ని ఇస్తున్నాం. ఏమన్నా చెప్పుకోదగ్గ అదే గ్రూప్ లోన్స్ అని, తర్వాత ప్రియం స్వాన్ ఇదని చిన్న స్ట్రీట్ వెండర్స్ కి అన్ని చేస్తున్నాం. ఏమన్నా అంటే ఇక్కడ కొనుగోలు కావచ్చు, మన పంట కొనుగోలు ఇవన్నీ అవి కూడా దానికి కూడా పిఎస్ఎస్ ద్వారా చేస్తున్నాము. పిఎస్ఎస్ అని బలోపేతం చేస్తున్నాము. తర్వాత కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయింది, అది కూడా పూర్తి అయితే అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఈ పాత 6 నెలలే కదా, ఇంకొద్దిగా లోతుకు పోవాల్సిన అవసరం ఉందేమో. ఇంకా 6 నెలలు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు నాకు. మొన్ననే ఇచ్చారు. ఇంకా 6 నెలలు అంటే అది 6 months కి రెన్యూవల్ చేస్తారు. ఓటు ఇంకా ఓట్లు పెట్టలేదు తెలంగాణలో, వేరు ఇక్కడ వేరున్నది. ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ఎలక్షన్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటరైజ్డ్ చేసి దీన్ని ఒక గాడిని పెట్టి, ఇది బాగా గాడి తిప్పిపోయిందండి, నష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మా డిసిసిబికి 30 కోట్లు ఇచ్చాడు షేర్ క్యాపిటల్. 13 డిసిబిసికి ఇచ్చాడు. ఏమన్నా పాత ఉంటే కులగొట్టడం అవుతుందా? షేర్ క్యాపిటల్ తగ్గిందని గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేసింది 30 crores. 13 డిసిసిబిలకి ఇచ్చి చాలా పెద్ద మనసు చేసుకుని. మీకు వచ్చిన తర్వాత ఏమన్నా అంటే డిస్బెండల్ చేశారా? ఇవి కొత్త బ్యాంకులు కట్టడానికి 2 చోట్ల 3 చోట్ల సైట్స్ ఉంటే బ్యాంక్ సైట్స్, వాటిని కొన్ని శంకుస్థాపన చేశాం. మొన్నే ప్రపోజల్ పెట్టారంట, శంకుస్థాపన కూడా చేశాం. ఒక మోడల్ గా తీసుకురావచ్చే అవకాశం ఉందా అనుకోవచ్చు మరి? అంటే 2 years టైం ఉంటే ఇస్తే మనకి ఎట్లా ఇస్తారు, ఇంకే ఉంది కాలం అంతా ఇష్టం కదా. 2 years అయితే దాన్ని ఒక మనం అంటే ఎవరైనా 2 years పట్టింది దాన్ని మనం పూర్తి స్థాయిలో తీసుకురావాలంటే. ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా మెరుగైందా? బాగా మెరుగైంది. అప్పటికి ఇప్పటికి చాలా మెరుగైంది. పథకాల ద్వారానేనా? పథకాల ద్వారా, సంక్షేమ పథకాలు. ఇవాళ ఇంతకుముందు బియ్యము తుట్టెలు కట్టిపోయి వచ్చాయి, స్టోర్ బియ్యం. ఇవాళ
చాలా ఇంప్రూవ్ అయినాయి. విద్యా విధానంలో వైద్య విధానంలో ఒక్కటే గొడుగు కిందికి ఇంకెన్ని రోజుల్లో పట్టే అవకాశం ఉంది? అంటే ఉన్న వాళ్ళు ఒక్కటే హాస్పిటల్ రావాలి, లేని వాళ్ళు ఒకటే హాస్పిటల్ రావాలి, ఆర్ గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా? మీరైతే మీ బంధువులు లేకపోతే అక్క వాళ్ళు అందరూ కూడా అమెరికా ఉన్నారు, అక్కడ లాంటి సిస్టమ్కి రావాలంటే ఇంకెంత కాలం పడుతుంది? అంటే మనుషుల్లో మార్పు రావాలి ఫస్ట్. మనలో మార్పు వస్తే ప్రభుత్వాలు మన మీద ప్రెజర్ చేయలేవు. మనలో మార్పు వస్తే గానీ అంటే పేదలకు అదే స్కూల్ అవుతుంది ఎప్పటికీ, మరి ఉన్నోళ్ళకు వేరే అవుతుంది. అదే ఇప్పుడు దాంట్లో సీఎం గారు నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాలన్నీ ఆ స్కూల్స్కి ఇవ్వకూడదు. ప్రైవేట్ అవసరం లేదు. ప్రైవేట్కి ఇవ్వకుండా అంటే శక్తి ఉన్నాడో ప్రైవేట్ లో చేర్పించుకుంటాడు. ఓకే అంతే, శక్తి గవర్నమెంట్ లో చేర్పించుకుంటాడు. అవును, మనము ఏదైతే అవకాశాలు ఉన్నాయో అన్ని గవర్నమెంట్ స్కూల్ కే ఇస్తే స్ట్రెంత్ పెరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా పెరిగింది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం అయితే స్టార్ట్ అయింది, అది కూడా చాలా బాగా సిస్టమేటిక్ గా ప్రైవేట్ స్కూల్ లాగే రన్ చేస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా సో మెల్లమెల్ల వస్తున్నారా చేరారు. సో హెల్త్ విషయంలో అంతేనా? హెల్త్ విషయం అంటే డాక్టర్స్ ముందు అందరూ ప్రైవేట్ మీద వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఏది 2 లక్షల జీతమైనా మళ్ళీ ప్రైవేటే అంటే అక్కడ బయట చూసుకుంటేనే మనకు వస్తాయి కదా అని భావనలో ఉన్నారు. టోటల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కాంపౌండ్ స్పేషియస్ గా ఇంటి పర్మిషన్ ఇస్తామంటే ఇప్పుడు అన్ని మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ అయిపోయాయి. గాలి వెలుతురు కూడా రాదు హాస్పిటల్. మన గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి 20 ఎకరాల్లో ఉంటుంది, చాలా గాలి వెలుతురు ఉంటుంది, కిటికీలు ఉంటాయి రూమ్ కి. ముందు ఆరోగ్యానికి వెంటిలేషన్ చాలా అవసరం. అట్లా అంటే పర్మిషన్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదు. నిరోధక శక్తి తగ్గిద్ది ఏసీలో. అవును, ఓపెన్ ఎయిర్ లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగింది. హాస్పిటల్స్ అలా పర్మిషన్ ఇవ్వాలా ఫస్ట్ గవర్నమెంట్. ఓపెన్ ఎయిర్ ఉండాలా, కిటికీలు ఉండాలా పేషెంట్ రూమ్స్ కి. ఇప్పుడు మనము ముక్కులోంచి బ్రీతింగ్ పోద్ది, అలాగే ఆ కిటికీలో గాలి పోయి కొత్త గాలి రావాలా. కొత్త గాలి తగిలినప్పుడు పేషెంట్ కి ఆరోగ్యం తొందరగా కుదుట పడిద్ది. కట్టే హాస్పిటల్స్ అన్నిటికీ 1 ఎకరాల మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టేస్తారు, అంతే. అంత కరెంట్ మీదే, నో వెంటిలేషన్. అలా పర్మిషన్స్ కాకుండా పెద్ద 5 ఎకరాల స్థలంలో చెట్లు ఉండే హాస్పిటల్ కట్టేది అలా పర్మిషన్స్ కానీ ఇచ్చే పని అయితే వాళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్. అదొక సిస్టమ్. అది అంటే నా ఉద్దేశం. అది మీకు ఆలోచన మంచిగా ఉంది. పేషెంట్స్ బయటికి నడవడానికి కానీ అంటే ఎవరైనా కానీ అంటే ఈవెన్ అన్ని రాష్ట్రాల్లో కానీ ఈవెన్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం విద్యా వైద్యం తప్ప మిగతా పథకాలు అక్కర్లేవు అనే కాడికి వస్తున్నాయి. రావాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా వైద్యం అనేది అందరికి అందుతుంది కానీ బ్రహ్మాండంగా కార్డు ద్వారానో జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష చాలా ఫైన్ క్వాలిటీ ISI మందులు ఇస్తున్నారు. నేను పర్సనల్ గా చూస్తే చాలా. సో ఇక్కడ ఎత్తులకు పై ఎత్తులేయాలి మరి రకరకాల. తర్వాత ఇక్కడ కొంత ఇద్దరికి ఇప్పుడు ఏది కాబోయే ఎమ్మెల్యేకు సీట్ ఇచ్చిన ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు వీళ్ళకు వైరుధ్యాన్ని ఏ విధంగా పూడ్చబోతున్నారు? వైరుధ్యం ఏం లేదండి, అందరూ పార్టీ సీఎం గారు ఏం చెబితే దాంట్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటాం అన్నట్టుగా కొంత టాక్ వస్తుంది. మరి టాక్ ఏం లేదు, అసలు సీఎం గారు మాట అన్నాక దాన్ని విత్డ్రా చేసి మళ్ళా వెనకైతే రాదు దాదాపు. ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత సీఎం గారు ఎవరిని సపోర్ట్ పంపిస్తే వాళ్ళతో తిరుగుతాం కానీ అంతే అంతే. మళ్ళీ మేము ఇంకోళ్ళ పక్క ఇంకోళ్ళు అదేం ఉండదు. సో ఆయన కూడా మరి సముచిత స్థానం ఏమన్నా ఇస్తాను చెప్పిండా? ఆయన బ్రహ్మాండమైన గౌరవం 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు, ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంత అరుదైన గౌరవం అది. ఇప్పుడు కొత్త వారు కూడా రావాలి, మళ్ళీ అదే కమ్యూనిటీ అదే సామాజిక కొత్త వాళ్ళకి ఇచ్చాము, తప్పేం లేదు. ఇంకా మిగతా వాళ్ళకన్నా వాళ్ళిద్దరు ఒకటైంది ఇంకా చాలా ఉత్తమం. అవును, ఒకటేదే ఉంది. ఇప్పుడు పార్టీ ఇప్పుడు మసూద్ యాదవ్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఆయన పార్టీ బేసే, ఆయనకేమి ఇక్కడ మూలాలు లేవు. ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు, ఎందుకు చేయడు? మేమంతా ఆయన సపోర్ట్ చేస్తే కదా ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు చేయకుండా ఎందుకుంటాడు? లేకపోతే ప్రజలు ఒప్పుకోరు. కానీ ఎత్తుకెత్తు కదా ఇక్కడ దాదాపు డబ్బు ప్రభావం ఇవన్నీ ఉంటాయి కదా సార్. అంతా డబ్బులు అంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే. బీసీకి ఇచ్చారు కాబట్టి తక్కువ అనుకోవచ్చా? అంటే కాదు ఇక్కడ అంత డబ్బుల మీద నడిచే మనుషులు తక్కువ. ఓకే, కాస్త సానుభూతి గాని వాళ్ళ పేర్లు గాని ఇవన్నీ అనుభూతి ఏం కాదు, డబ్బులు ఇస్తేనే చేస్తామనే భావం ఉండదు. పార్టీ లైన్ మీ లైన్ ఎటు ఉండబోతుంది? సీఎం గారు ఏం చెబితే అదే నా బాధ. అంతే, సో ఫలానా వాళ్ళకి ఇచ్చాము, ఫలానా వాళ్ళకి ఇచ్చాము, గెలిపించండి. ఆయన ఏం చెబితే అదే. అంతేగాని ఇక్కడ వేరే నేను ఎవరికి ఇమ్మని చెప్పడం గానీ ప్రజలకు ఓటర్లకు మీరేం చెప్పాల్సుకున్నారు? ఆయన ఒకటే మాట అడిగాడు జగన్ అన్న, నేనేమన్నా చేశాను అని అనిపిస్తేనే నాకు ఓటు వేయండి అన్నాడు. ప్రజలను ఉద్దేశించి నేను మీకు మంచి చేశాను అనిపిస్తేనే నాకు ఓటు వేయండి.
అటువంటి అటువంటి మాట అన్న ముఖ్యమంత్రి లేడు వాళ్ళకి. నేను మీకు మంచి చేశాను అంటే నాకు ఓటేయండి, అంతే తప్ప ఏం లేదు. ఆ మాట అంటాం అనేది ఆయన చేస్తేనేగా. చేయకుండా అడిగాడు అనుకోండి ఏమంటారు జనము, ఏం చేసావా అంటారు. ఒక్కరన్నా అన్నారా? ఆయన ఆ మాట అన్ని మీటింగ్ లో చెప్పాడు. క్వశ్చన్ ఒక్కడు కూడా చేయలేదుగా. నువ్వేం చేసావా అనలేదు కదా. అనలేదంటే అందరికి చేశాడే కదా. ఏది మీరు కూడా అదే మాటనా? అంతే, ఆయన ఖచ్చితంగా చేశాడు సార్. ఎందుకంటే తను తంటాలు పడ్డాడు. సరే, మరి ఇప్పుడు ఈ ఓటర్లో ప్రభావితం కాదా ఈ చేయి దాపడము, ఇచ్చే వాళ్ళు ఇవ్వడము, తీసుకున్న వాళ్ళు ఇది తీసుకోవడం రకరకాల కామనేనండి. కానీ ఈ ఇలాంటి వాతావరణము పోవడానికి ఇంకెంతకాలం పట్టవచ్చు మనకు అందాదా? అంటే ఇచ్చుకోవడము, తీసుకోవడము, ఈ డబ్బులు, ఈ ప్రభావం, డబ్బు ఓటు డబ్బు అంటే ఈ రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు ఎప్పుడు వచ్చారు, మరి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ కొనుగోలు శక్తి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల్లో పంచెలు కద్దరు లాడ్జీలు వేసుకొని పోయేవాళ్ళు 150 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో 150 మంది కద్దరు పంచ లాడ్జీ చేసుకొని పోయేవాళ్ళు ఉండేవాళ్ళు అవుట్ ఆఫ్ 294కి. ఇవాళ ఒకళ్ళిద్దరు కూడా అట్లా లేరా? నాకు తెలిసి 2 ఎమ్మెల్యేలే పంచి కట్టుకొని వస్తున్నారు. మైదుగురు రఘురామరెడ్డి గారు ఒక ఆయన, చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, వాళ్ళిద్దరే పంచలు కట్టుకుని ఎమ్మెల్యే ముగ్గురే. బ్రహ్మనాయుడు అంటే ఆయన అప్పుడప్పుడు బ్యాండ్ పూర్తిగా పంచ మీద రాడు. 2 ఎమ్మెల్యేలు కనపడతారు మన అసెంబ్లీలో. చూడండి, ఇంతకుముందు ఈ జాకెట్ కోట్లు ఇవన్నీ ఢిల్లీలో వేసుకునేవాళ్ళు మినిస్టర్లు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఎగ్జిక్యూటివ్ రోల్కి వెళ్ళిపోయింది పొలిటికల్. సో చివరిగా చెప్పండి, మారుతి ప్రసాద్ రెడ్డి గారు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలియాస్ బన్నీ? నా భవిష్యత్తు నాకు ఇబ్బంది లేదు, నేను పార్టీకి సర్వీస్ చేస్తున్నాను. అలాంటి సముచిత స్థానం ఇచ్చారు, చాలా నిదానంగా అయినా మంచి పదవి ఇచ్చాడు నాకు. తర్వాత పార్టీ ఆయన ఏం చెప్పినా పార్టీ కోసం ఏం చేయాలన్నా నేను ఈ నియోజకవర్గంలో మొదటి ఉండే వ్యక్తిని. సో మీ ప్రజలకు రేపు ఓటు గురించి చెప్పండి. మా కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు. ఆయన పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తారు. ఆయన గెలిపించుకునే ఎంత కష్టపడైనా మేము ఆయన గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా తీసుకుపోయిస్తాం. ఇప్పుడు మీరేమన్నా పాత్ర వహిస్తారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేను తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యేతో నేను మాట్లాడనండి. అయ్యో, ఎదురు కనపడకుండా నేను మాట్లాడు. అయ్యో, అంటే లేదు, నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడు. సరే, ఇప్పుడేమన్నా మరి సర్ది చెప్పడము రకరకాల నేను వెళ్ళనండి. ఎంత వాసైనా మరి అవన్నీ అధిష్టానం. సో మీరు చూస్తారు కదండి, బన్నీ గారు ఒక ధీమా మాత్రం వ్యక్తం చేశారు. రాబో కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. నమస్కారం సార్.